హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మలుపు. రచయిత నిశాపతి గారు. ఇంట్లోంచి పారిపోయి అమెరికా చేరాడు అతను. పలకరించే నాదుడు లేడు. ఒంటరితనం. ఇల్లు తలుచుకొని కుమిలిపోయేవాడు. తల్లి జ్ఞాపకం వచ్చి వెక్కి వెక్కి ఏడ్చేవాడు. వేరే దారి లేక అన్నిటికీ అలవాటు పడ్డాడు. మంచో చెడో బతకడానికి రకరకాల పనులు చేశాడు. ఒకరోజు తను పనిచేస్తున్న ఇంట్లో గోడకు తగిలించి ఉన్న ఫోటో చూశాడు. అంతే, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. కన్నీళ్లు ధారలు కట్టాయి. ఇంతకీ ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో వెనుక కథేమిటి? సుబ్రహ్మణ్యానికి 10 ఏళ్ల వయసు. వాణ్ణి సుబ్రహ్మణ్యం అని పొడిగా పిలిస్తే వాళ్ళ నాన్న పరమేశ్వర శాస్త్రి ఒప్పుకోడు. సుబ్రహ్మణ్య శర్మ అని పూర్తి పేరుతో పిలవాల్సిందే. లేకపోతే తన తండ్రి పేరు వాడికి పెట్టినందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుందని శాస్త్రి నమ్మకం. వేదం చదువుతావా, స్మార్థం చదువుతావా అని అడిగాడు పరమేశ్వర శాస్త్రి సుబ్రహ్మణ్యాన్ని ఒకరోజు. ఇంజనీరింగ్ చదువుతా అని జవాబిచ్చాడు సుబ్రహ్మణ్యం. నోరు మూసుకొని వేదం చదువు. ఇంగ్లీష్ చదువు 10వ తరగతి వరకు చాలే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు ఇరగ్గొడతా సుబ్బిగా, జాగ్రత్త అని శాసించాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న వేదం శాంతం చెప్పినంతసేపు శ్రద్ధగా పలికే సుబ్రహ్మణ్యానికి ఆయన అవతలికి వెళ్ళగానే దాన్ని వల్లి వేసుకోవాలంటే చిరాగ్గా ఉండేది. పైగా దానివల్ల తన 3rd ఫామ్ చదువు కుంటుపడేది. హాయిగా తోటి పిల్లలతో చేరి గోలీలు బొంగరాలు ఆడుకుంటూ గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరగాలని వాడికి కోరిక. ఆ ఆటలు ఆడితే, ముఖ్యంగా బ్రాహ్మణేతర పిల్లలతో కలిసి ఆడితే పిల్లవాడు ఎందుకు కోరగాడని శాస్త్రి ఉద్దేశం. అందుకని కొడుకుని ఎప్పుడూ 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండేవాడు. ఓ రోజు సుబ్రహ్మణ్యం స్నేహితుల ప్రోత్సాహంతో బీడీ తాగాడు. సుబ్రహ్మణ్యం ఇంటికి రాగానే శాస్త్రి స్వయంగా నూరు వాసన పసిగట్టి వాణ్ణి కవ్వంతాడుతో తరిమి తరిమి కొట్టాడు. సుబ్రహ్మణ్యం ఇంట్లోంచి పారిపోయాడు. వాడికి విశాఖపట్నంలో తానుండే ఇల్లు బడి తప్పించి ఇతర ప్రపంచం ఏమీ తెలియదు. నడుస్తూ నడుస్తూ పోగా హార్బర్ వచ్చింది. ఆకలి భరించలేక అక్కడ మీసాలతో కనబడిన ఓ తెల్లాయన్ని తినడానికి ఏమైనా పెట్టించమని అడిగాడు. ఆ తెల్లాయన ఒక వాడ మీద పనివాడు. విశాఖపట్నం నుంచి అమెరికాకు అంచెలుగా సరుకులు తీసుకుపోయే వాడది. అతని పేరు రాబర్ట్. రాబర్ట్ ఒక గే. అతను సుబ్రహ్మణ్యాన్ని ఎగాదిగా చూశాడు. కుర్రాడు తెల్లగా సన్నగా నిగనిగలాడుతున్నాడు. నాతో వాడలోకి రా, ఫుడ్ పెట్టిస్తాను అన్నాడు రాబర్ట్. సుబ్రహ్మణ్యం తల వంచుకొని అతనితో వెళ్ళాడు. వాడలోకి తీసుకెళ్ళి అతనితో ఏవో తినడానికి ఇచ్చాడు. వెజిటేరియన్ గొనిగాడు సుబ్రహ్మణ్యం. రాబర్ట్ కొన్ని బ్రెడ్ ముక్కలు ఏరి వాటి మీద సాస్ పోసి ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం ఆబగా తిన్నాడు. నాతో అమెరికా వస్తావా అన్నాడు రాబర్ట్. అమెరికా ఎంత దూరం ఉందో, అక్కడికి చేరడానికి ఓడలో ఎన్నాళ్ళు పడుతుందో తెలియని సుబ్రహ్మణ్యం వెంటనే ఓ వస్తాను అన్నాడు. మళ్ళీ వెంటనే మరి టిక్కెట్టో అన్నాడు. అదంతా నాకుదిలే అని తను వెళ్ళి కెప్టెన్ కాళ్ళు పట్టుకొని సుబ్రహ్మణ్యాన్ని తనతో తీసుకెళ్లటానికి ఒప్పించాడు. మరి తిరిగి రావటం ఎట్లా అడిగాడు సుబ్రహ్మణ్యం. రాబర్ట్ నవ్వాడు. ఏం పలకలేదు. సుబ్రహ్మణ్యం మళ్ళీ రెట్టించి అడగలేదు. ఓడ అమెరికా చేరేసరికి 5 నెలలు పట్టింది. ఈ 5 నెలలు రాబర్ట్ సుబ్రహ్మణ్యాన్ని వదలకుండా అబ్యూస్ చేశాడు. మొదట్లో ఏడ్చి అమ్మా అని గోల పెట్టాడు సుబ్రహ్మణ్యం. ఒక్కడే ఓడ డెక్ మీదకు పోయి ఇల్లు తలుచుకొని కంటతడి పెట్టుకునేవాడు. తల్లి జ్ఞాపకం వస్తే వెక్కి వెక్కి ఏడ్చేవాడు. ఈ నరకం కంటే తండ్రి దెబ్బలే నయమని కుమిలిపోయేవాడు. చివరికి తనకి వేరే దారి లేదని తెలిసి అలవాటు పడ్డాడు. దూకి పారిపోవటానికి చుట్టూ నీళ్ళాయే. అమెరికాలో దిగాక తనింటికి తీసుకెళ్లాడు రాబర్ట్. అతనికి భార్య లేదు. 10 ఏళ్ల కూతురు మాత్రం ఉంది. పేరు సోనియా. సోనియా అతనికి చేపలు పట్టడం నేర్పించింది. రోజు సముద్రపు ఒడ్డుకి వెళ్ళి చేపలు పట్టేవాడు. క్రమంగా వాడికి ఆ వాసన అలవాటైపోయింది. ప్రపంచ యుద్ధంలో మునిగిపోతే బయటికి తీసి ఒడ్డున ఉంచిన ఓడల్ని టూరిస్టులకి చూపించి వాళ్లకు వాటరో డెమో ఇస్తే తీసుకునేవాడు. ఒక రోజున రాబర్ట్ సుబ్రహ్మణ్యాన్ని తనతో ఓ ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ ఒక భూగర్భ చీకటి గదిలో ఓ ప్రింటింగ్ మిషన్ ఉంది. దాని మీద అక్కడ దొంగ పాస్పోర్ట్లు తయారు చేస్తారు. రాబర్ట్ సుబ్రహ్మణ్యానికి ఒక పాస్పోర్ట్ ఇప్పించాడు. అక్కడ పాస్పోర్ట్లే గాక విదేశాల నుంచి వచ్చిన డాక్టర్కి దొంగ శిక్షణ సర్టిఫికెట్లు కూడా తయారు చేస్తారు. అలాంటి సర్టిఫికెట్ లేకుండా
కేవలం వాళ్ళ దేశపు డిగ్రీలతో అమెరికాలో వైద్యం ప్రాక్టీస్కి అనుమతి లభించదు. సుబ్రహ్మణ్యం ఆ అడ్రస్ గుర్తుపెట్టుకుని మరునాడు ఒక్కడే అక్కడికి వెళ్ళాడు. నేను మీతో కలిసి పనిచేస్తా అన్నాడు. వాళ్ళు సుబ్రహ్మణ్యాన్ని పరీక్షించి ప్రమాదం లేదని తేల్చుకున్నాక చేర్చుకున్నారు. కొద్ది రోజుల్లో సుబ్రహ్మణ్యం ఆ విద్యలో నిష్ణాతుడైనాడు. చేతిలో డబ్బులుండటం మొదలయ్యింది. 5 ఏళ్లు గడిచాయి. ఇది చూసి ఒకరోజు, నువ్వు నా భర్తగా వ్యవహరిస్తావా అని అడిగింది సోనియా సుబ్రహ్మణ్యాన్ని. ఓకే అన్నాడు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం ఇప్పించే సర్టిఫికెట్లు దొంగవని అధికారులకు కూడా తెలుసు. కానీ చూసి చూడనట్లు పోతారు. ఆ దేశంలో అప్పుడున్న డాక్టర్ల కొరత వల్ల. అయితే అందరూ ఒకలా ఉండరు. ఒక డాక్టర్ ఆ సర్టిఫికెట్ బోగస్ అని కంప్లైంట్ ఇచ్చాడు. అమెరికా పోలీసులు సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యం జైలు నుంచి వచ్చేసరికి సోనియా అదే ఇంట్లో మరో పురుషుడితో గడుపుతుంది. సుబ్రహ్మణ్యం రాగానే, డోంట్ వర్రీ, నేను ఇతన్ని పెళ్లి చేసుకోలేదు. నీకు అభ్యంతరం అయితే ఇప్పుడే అతన్ని పంపించేస్తాను అంది. సుబ్రహ్మణ్యంలోని భారతీయ పురుష రక్తం ఆ మాటలకి ఉడికిపోయింది. యూ బిచ్ అన్నాడు కోపం ఆపుకోలేక. సోనియా శాంతంగా, నేను బిచ్నో కాదో నా సంగతి తరువాత. ముందు నువ్వు నన్ను వదిలేస్తే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు హోమ్లెస్ అయిపోతావు. సూప్ కిచెన్స్లో వాళ్ళు పోసే గంజి తాగుతావు. చేతిలో హోమ్లెస్ అన్న బోటు పట్టుకొని వీధుల్లో అడుక్కు తినాలి. బీచుల్లో దూరంగా కూర్చొని బీచ్కి వచ్చిన వాళ్ళు తాగగా మిగిలిన బీర్ ఎగబడి తాగి బతకాలి. మీ దేశంలో లాగా ఇక్కడ పేవ్మెంట్స్ మీద పడుకోనివ్వరు. ఈ దేశంలో తిండి లేకుండా అయినా బ్రతకొచ్చు గాని హోమ్లెస్గా బతకటం నరకం. ఆలోచించుకో అంది. సుబ్రహ్మణ్యం ఆవేశం చప్పున చల్లారిపోయింది. నీ ఇష్టం, ముందు అతని పంపించేయ్ అన్నాడు. దట్ ఈజ్ విజ్డమ్ అంది సోనియా. మళ్ళీ ఇద్దరూ యథావిధిగా దాంపత్య జీవితం ప్రారంభించారు. ఇద్దరిలో ఎవరికీ ఉద్యోగం లేదు. రాబర్ట్ గతించాడు. అతను కూడబెట్టిన డబ్బులతో ఒక పూట తిని ఒక పూట తినక గడుపుతున్నారు. సుబ్రహ్మణ్యం తిరిగి తిరిగి ఒక టోల్ బూత్లో ఉద్యోగానికి కుదురుకున్నాడు. ఆ ఖాళీలో అంతకుముందు ఆయన ఏదో ఒక మాదిరి మంచి ఉద్యోగమే చేశాడు గాని డబ్బు దాచుకోలేక వృద్ధాప్యంలో తిండి కోసం ఆ ఉద్యోగంలో చేరాడు. ఏదో చిన్న పొరపాటు చేశాడని హఠాత్తుగా అతన్ని తీసేస్తే ఆ ఖాళీలో సుబ్రహ్మణ్యానికి ఉద్యోగం లభించింది. రోజూ కారులో వెళ్లే వాళ్ళందరి దగ్గర క్రెడిట్ కార్డులు తీసుకొని స్వైప్ చేసి ఇచ్చేస్తూ హ్యావ్ ఎ నైస్ డే అని మూతికి ఓ చిరునవ్వు అతికించుకొని వాళ్ళని పంపేయటం అతని ఉద్యోగం. ఆ ఉద్యోగంలో వచ్చేది వాళ్ళకి బొటాబోటీగా సరిపోయేది. సుబ్రహ్మణ్యానికి ఒక కోరిక ఉంది. అది సోనియా తనని నేను గెంటేస్తే నువ్వు హోమ్లెస్ అయిపోతావు అని బెదిరించిన రోజునే అంకురించింది. ఆ కోరిక ఒక్కటే, తను ఒక ఇంటి సొంతదారుడు కావాలని. తన సంపాదనతో ఆ కోరిక ఈ జన్మలో తీరదని సుబ్రహ్మణ్యానికి తెలుసు. సుబ్రహ్మణ్యం పనిచేసే టోల్ బూత్కి ఎదురుగా ఒక ఇల్లుంది. రోజు సుబ్రహ్మణ్యం ఆ ఇంటికేసి చూస్తూ ఉండేవాడు. ఆ ఇంట్లో మనుషులు ఉన్న అలికిడి ఉండేది కాదు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూడాలని ఓ రోజు ఆ ఇంటి పరిసరాల్లోకి వెళ్ళాడు. అతను అక్కడ తచ్చాడుతుండగా ఓ వ్యక్తి వచ్చి సుబ్రహ్మణ్యమే ఆ ఇంటి యజమాని అనుకొని, ఈ ఇల్లు అద్దెకి కావాలి, నెలకి ఎంత అని అడిగాడు. సుబ్రహ్మణ్యం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి $300 అని నోటికొచ్చిన అంకె చెప్పేశాడు. సరే, ఓ అరగంటలో చేరిపోతాను, మీరిక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళి అరగంటలో తిరిగొచ్చి ఒక నెల అడ్వాన్స్ $300 చేతిలో పెట్టాడు. అలా అతను ఇంటి యజమాని అయ్యాడు. తనకి తెలియకుండానే తను ఒక రాకెట్లో భాగస్వామి అయ్యానని సుబ్రహ్మణ్యం ఆలస్యంగా గ్రహించాడు. చేసేది లేక వారితో చెయ్యి కలిపాడు. సుబ్రహ్మణ్యాన్ని గమనించిన ఒక పోలీస్ ఆఫీసర్ ఒకరోజు అద్దె తీసుకుంటుండగా పట్టుకొని అరెస్ట్ చేశాడు. ఈ కేసు నుండి తప్పించుకోవటానికి నీకు అవకాశం ఇస్తున్నా. ఈ రాకెట్లో సభ్యుల పేర్లు చెప్పు, నిన్ను వదిలేస్తాను అన్నాడు ఆ ఆఫీసర్. సుబ్రహ్మణ్యానికి తెలుసు, తను వాళ్ళ పేర్లు చెబితే తనని వాళ్ళు వేటాడి చంపుతారు. పోలీసులైతే జైలు మాత్రమే, పైగా తిండి కూడా దొరుకుతుంది. నాకెవరూ తెలీదు. నాకు ఇల్లు లేదని నా బెల్లం చులకన చేసింది. అందుకని ఈ ఇల్లు ఆక్రమించుకుందామనుకున్నా, అంతే, అంతకన్నా నాకేం తెలీదు అన్నాడు. నిజమూ అబద్ధమూ కలగలిపి. ఆ విధంగా సుబ్రహ్మణ్యం రెండోసారి జైలుకెళ్ళాడు. ఈసారి సుబ్రహ్మణ్యం జైలు నుంచి తిరిగి వచ్చేసరికి ఆ ఇంట్లో సోనియా లేదు. ఎవరో కొత్త వ్యక్తులు ఆ ఇల్లు లీజుకు తీసుకొని ఉన్నారు. హౌస్ ఓనర్ హాలిడేకి హొనాలాల్ వెళ్ళిందని చెప్పారు వాళ్ళు. సుబ్రహ్మణ్యానికి అర్థమైంది, హాలిడేలకి వెళ్ళేంత డబ్బు సంపాదించిందంటే ఇక తనతో సంసారం చేసే అవకాశాలు బొత్తిగా లేవని నిర్ణయించుకున్నాడు. సుబ్రహ్మణ్యం వెంటనే
హోమ్లెస్లకు అకామిడేషన్ చూపే వెబ్సైట్లు వెతికాడు. ఒక ప్రకటన కనిపించింది. బెట్టీ అనే ఒక హౌస్ క్లీనింగ్ మెయిడ్ డైవర్సీ తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చింది. ఏదో వ్యాధితో బాధపడుతుంటే అతన్ని ఇంకా వారం రోజుల దాకా డిశ్చార్జ్ చెయ్యరు కనుక ఈ వారం రోజులు తన తండ్రి గదిని ఎవరైనా హోమ్లెస్లకి అద్దెకివ్వడానికి తను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన ఇచ్చింది. సుబ్రహ్మణ్యం వెంటనే అక్కడికి వెళ్ళాడు. వారం అయ్యాక ఖచ్చితంగా ఖాళీ చెయ్యాలి మరోమారు చెప్పింది బెట్టీ. చేస్తాను. నిజానికి నీయంత అందగత్తిని వదిలి వెళ్ళటం కష్టమే గాని చేస్తాను అన్నాడు. ఆమె నవ్వింది. నువ్వు మాత్రం తక్కువ అందగాడివా అంది. అలా ఆ ఇంట్లో అడుగుపెట్టిన సుబ్రహ్మణ్యం వారం రోజుల లోపల ఆమెను తనతో లివ్ ఇన్ ఒప్పందానికి ఒప్పించగలిగాడు. బెట్టీకి మరో మెయిడ్ పార్ట్నర్. ఇద్దరూ కలిసి వెళ్ళి క్లీనింగ్ చేయగా వచ్చిన డబ్బును చెరిసగం పంచుకుంటారు. ఒకరోజు బెట్టీ పార్ట్నర్ ఏ కారణం చేతనో రాలేదు. ఆ రోజు తనకి ఓ ఇండియన్ ఫ్యామిలీతో అపాయింట్మెంట్ ఉంది. సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లొచ్చు గాని సాధారణంగా ఇల్లు శుభ్రం చేసే పనులకి మెయిడ్స్నే గాని జెంట్స్ని అంగీకరించరు. అయినా తన అదృష్టం పరీక్షించుకుందామని ఆ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసింది. నా పార్ట్నర్ ఇవాళ సెలవు పెట్టింది. నేనొక మెయిల్ పార్ట్నర్ని తెచ్చుకుంటే మీకేమైనా అభ్యంతరమా అని. మెయిల్స్ సరిగ్గా క్లీన్ చెయ్యరు. క్లీనింగ్ మొత్తం నువ్వే చెయ్యాలి. అతడు నీకు సపోర్ట్గా మాత్రమే ఉంటాడు. అలా అయితే ఓకే అన్నారు వాళ్ళు. ఆ ఇంటి వాళ్ళు తెలుగు వాళ్ళు. ఆ ఇంటి యజమాని పేరు విఎస్ దర్భా వెంకట శాస్త్రి. ఇల్లంతా శుభ్రం చేస్తుంది బెట్టీ. ఒక్కొక్కటి తీసి కింద పెట్టడం, మళ్ళీ శుభ్రం చేశాక పైన పెట్టడం సుబ్రహ్మణ్యం పని. మిగతా ఇల్లంతా పూర్తి చేసి కిచెన్ క్లీనింగ్కి వచ్చింది బెట్టీ. కిచెన్లో ఓ మూలగా ఓ చిన్న ఫోటో ఉంది. బెట్టీ ఆ ఫోటో తీసి శుభ్రంగా తుడిచి సుబ్రహ్మణ్యం చేతికి అందించింది. సుబ్రహ్మణ్యం ఆ ఫోటో కేసి చూశాడు. దశాబ్దాల క్రితం కోల్పోయిన స్వర్గమేదో ఆ ఫోటోలో కనిపించినట్లు ఆనందంతో ఉలిక్కిపడ్డాడు. ఆ ఫోటో తన తండ్రిది. అంటే వీళ్ళెవరో తన బంధువులే. ఈ ఫోటో ఇక్కడే పెట్టనా మేడం అని అడిగాడు ఆ గృహ యజమానురాల్ని. పెట్టు, జాగ్రత్త, ఆయన మా మామగారు అంటూ అదనపు సమాచారం ఇచ్చింది ఆమె. బిఎస్ దర్భా ఒక పక్క సోఫాలో కూర్చొని కొడుకుతో శ్రీ సూక్తం చదివిస్తున్నాడు. అరణ్యవర్ణం హరిణి సువర్ణ జత స్రజం చంద్రం హిరణ్మయి లక్ష్మీం జాత్యవేదే మమావహ. కుర్రాడు చదువుతున్నాడు. ఇట్స్ నాట్ అరణ్య సార్, ఇట్స్ హిరణ్య అని చెప్పాడు సుబ్రహ్మణ్యం. హౌ డు యు నో అడిగాడు దర్భా ఆశ్చర్యంగా. డూ యు నో సాంస్క్రిట్? నాకు తెలుగు కూడా వచ్చు సార్. తెలుగు నా మాతృభాష అని చెప్పాడు సుబ్రహ్మణ్యం. ఏంటి తెలుగువాడివా? మరి ఈ వృత్తిలోకి ఎలా వచ్చావు? ఇది మెక్సికన్ల ప్రత్యేకతే అన్నాడు దర్భా. సార్, ఇంతకుముందు మీ ఫ్రెండ్ ఎవరో మీతో ది రోసీ సైడ్ ఆఫ్ అమెరికన్ లైఫ్ చెబుతుంటే విన్నాను. మీకు ది సెమీ సైడ్ ఆఫ్ అమెరికన్ లైఫ్ కూడా తెలుసుకోవాలనుంటే నా కథ చెబుతాను అన్నాడు సుబ్రహ్మణ్యం. చెప్పు, నీ పనికి అడ్డు లేకుండా అన్నాడు దర్భా. సుబ్రహ్మణ్యం ఓ 20 నిమిషాల పాటు తన కథంతా చెప్పి, సార్ ఏమనుకోకపోతే ఆ కార్నర్లో ఉన్న ఫోటోలో వ్యక్తి మీకేమవుతారో చెబుతారా అన్నాడు. ఎందుకు అన్నాడు దర్భా ఆశ్చర్యంగా. ఆయన మా నాన్నగారు సార్. వాట్, నువ్వు సుబ్రహ్మణ్యానివా? అవును సార్, ఆయన చంకలో ఉన్నది నేనే అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇంతకీ ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పారు కాదు. దర్భా నిట్టూర్చి, ఆయన మా పెదనాన్నగారు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక పెదనాన్న దిగులుతో మంచం పట్టాడు. మా నాన్న ఆయన బాధ చూడలేక నన్ను వాళ్ళింట్లో వదిలేసి వీడే నీ కొడుకు అనుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. పెదనాన్న నాకు అన్నీ ఇచ్చాడు, తన ప్రేమ తప్ప. నేను ఆయన కొడుకుగా ఆ ఇంట్లో మసలగలిగాను కానీ ఆయన హృదయంలో చోటు సంపాదించుకోలేకపోయాను. నాకు క్లాస్లో ఫస్ట్ మార్క్ వస్తే సుబ్బిగాడికి అంతే. లెక్కల్లో ఎప్పుడూ వాడిదే ఫస్ట్ మార్క్ అనేవాడు. నేను ఆటల్లో గెలుపొందినప్పుడు ప్రోత్సాహంగా మాట్లాడుతూనే సుబ్బిగాడికి పాపం ఈ ఆటలవేవి రావు, వాడేమో వాడు చదివాయే అనేవాడు. నా జీవితంలో ఏ సంఘటన నీతో పోల్చకుండా గడవలేదు. ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగుండడం లేదు. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుంటాను అన్నాడు. అంటూనే ఫోన్ అందుకొని ఓ గంటసేపు కుశల ప్రశ్నలు వేసి ఆఖరున పెదనాన్న ఇంకో వారంలో క్రిస్మస్ సెలవులు వస్తాయి. నేను ఇండియా వస్తున్నాను. వచ్చేటప్పుడు నీకో మంచి బహుమతి పట్టుకొస్తాను అని ఫోన్ కట్ చేసి సుబ్రహ్మణ్యం వైపు తిరిగి,
ఈసారి నేను పట్టుకెళ్ళే బహుమతి ఏమిటో తెలిసినా? నువ్వే అన్నాడు. అప్పుడొచ్చింది ఏడుపు సుబ్రహ్మణ్యానికి. తండ్రి మనసులో తనకెంత స్థిరమైన ప్రియమైన స్థానం ఉందో అర్థమైంది. కానీ తను ఈ దశలో తండ్రికి మొహం చూపించగలడా? తనను నమ్ముకొని తనతో 10 ఏళ్లుగా నిస్వార్థంగా సహజీవనం చేస్తున్న బెట్టీని ఏం చెయ్యాలి? ఆమె ఇండియా వస్తుందా? వచ్చినా అక్కడి సమాజం ఆమెను అంగీకరిస్తుందా? ముఖ్యంగా నిష్ఠాపరుడైన తన తండ్రి గుండె బద్దలవదా? ఆయన శేష జీవితం ప్రశాంతంగా గడవనీక తనెందుకు మళ్ళీ తోకచుక్కలాగా ఆయన జీవితంలో ప్రవేశించడం? మంచికో చెడుకో తన జీవితం గాడి తప్పింది. దాన్ని అలాగే కొనసాగిస్తాడు. తను ఎక్కడో సుఖంగా ఉండి ఉంటానన్న ఆయన ఆశని ఎందుకు మాయం చేయటం? వద్దు వద్దు. తను ఈ జన్మకి తండ్రికి మొహం చూపించడు. కళ్ళనీళ్లు తుడుచుకొని దర్భా వైపు తిరిగి, క్షమించండి వెంకటన్నయ్య, నేను ఇండియాకి రాలేను. వచ్చి నాన్నకు మొహం చూపించలేను. నన్ను కలిసినట్లుగా కూడా వాళ్ళకి చెప్పొద్దు. ఈ జన్మకి నాకు తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి ఏమీ లేవు. ఆకాశం నుండి జారిపడ్డ గంగ మళ్ళీ ఆకాశం చేరుకోగలుగుతుందా? నా బతుకు అంతే అన్నాడు.